భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర గంట గంటకు వరద పెరుగుతోంది. అర్ధరాత్రి 1 గంటకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇటు సింగూరు నుంచి ధవళేశ్వరం వరకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర పోటెత్తి దాదాపు 6.87 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతుంది. దిగువకు దాదాపు 9.32 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర దాదాపు 15.52 మీటర్లకు చేరింది వరద. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుంది. ఇక రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి కొనసాగుతుంది. నీటి మట్టం 15.820 మీటర్లకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సాయంత్రానికి వరద మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనబడుతోంది. గోదావరి ఉగ్రరూపంతో ఒకసారిగా భారీ వర్షాలతో గోదావరి నది ఒకసారిగా వరద పోటెత్తే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో గోదావరిలో ప్రస్తుతం వరదకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భద్రాచలం దగ్గర ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నీటి మట్టం దాదాపు 43 అడుగులకు చేరిన పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రస్తుతానికి గోదావరి వరదకు సంబంధించి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దాదాపు 9,40,345 క్యూసెక్ల నీరు విడుదలవుతుంది. గోదావరి వరద ప్రవాహం వల్ల స్నానఘట్టాల దగ్గర చాలా మెట్ల వరద నీటిలో మునిగిపోయాయి. చాలా మెట్లు మునిగిపోయాయి. కళ్యాణకట్ట వరకు కూడా వరద నీరు వచ్చేది. ఈ నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో నదిలో స్నానాలు ఆచరించే భక్తులు ఎవరికి కూడా లోపలికి వెళ్ళొద్దంటూ భద్రాచలం అధికారులు చెప్తున్నారు. మరోవైపు పర్ణశాల దగ్గర కూడా, అలాగే నారచీరల ప్రాంతం సీతమ్మ విగ్రహం దగ్గర కూడా వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఇన్ఫ్లో 1,28,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,30,000గా కొనసాగుతుంది. మొత్తం మీద ఇటు గోదావరి అటు కృష్ణ రెండు కూడా ఉధృత స్థాయిలో ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గోదావరికి అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎగువన మహారాష్ట్ర అలాగే తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది పరివాహక ప్రాంతం ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత నదులు దాదాపుగా 12.220 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు పుష్కర ఘాట్ వద్ద వరద నీరు జ్ఞాన దీపాలను ముంచేగా అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ తీరంలో ఉన్న చిన్న వ్యాపారస్తుల దుకాణాలను ఖాళీ చేయించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ పూర్తిగా నిండుకుండలా మారింది. భారీగా వరద పోటెత్తడంతో మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు దాదాపు 9,02,000 క్యూసెక్కులుగా నమోదైంది. అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 40 గేట్లు ఎత్తి 2,49,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక మరోవైపు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా వరద నీరు వస్తుంది. అధికారులు 16 గేట్లు ఎత్తి 75,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అటు భద్రాద్రి వరకు కూడా గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో ప్రస్తుతం అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. గోదావరి కృష్ణ రెండు కూడా ఉగ్రరూపం దాల్స్తున్నాయి. ఎగువన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటకతో పాటు మిగతా తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడుతుండడంతో ఈ రెండు జిల్లాల్లో కూడా ఈ రెండు నదులకు సంబంధించి కూడా ప్రస్తుతం భారీ వరద కొనసాగుతున్న పరిస్థితి. ఇక ప్రధానంగా భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్ అయితే దాదాపు పూర్తిగా నిండుకుండని తలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గోదావరి ఉధృతి ఎలా ఉంది? మా కొలీగ్ వేణు జైన్ అవుతున్నారు. వేణు, గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అలాగే రెండవ ప్రమాద హెచ్చరిక కూడా చేరువలో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో గోదావరి వరద ప్రవాహం ఏ రకంగా ఉంది? ప్రస్తుతం అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు కావచ్చు, మిగతా అధికారులంతా కూడా ఏ రకంగా అలర్ట్ జారీ చేస్తున్నారు? ప్రస్తుతం అయితే సిడబ్ల్యూసీ అధికారులు వార్నింగ్ లెవెల్స్ అయితే ఇస్తున్నారు. అయితే అర్ధరాత్రి 1 గంట నుంచి కూడా క్రమక్రమంగా గోదావరి ఉధృతి పెరుగుతోంది. ఇక ప్రస్తుతం 8 గంటల వరకు నమోదైనటువంటి రీడింగ్స్ బట్టి పుష్కర ఘాట్ వద్ద, అదేవిధంగా ఇటు మరోవైపు ఏటూరు నగరంలోని రామన్న ఘాట్ వద్ద, దాంతో పాటుగా పేరూరు వాజరిమలలో పేరూరు వద్ద, సో 3 చోట్ల కూడా
భారీగా వరద లోపల ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం మేడిగడ్డ బరాజ్ వద్దకు 8 గంటల వరకు ఉన్నటువంటి రీడింగ్ ప్రకారము 9,45,000 క్యూసెక్ల వరద వస్తుంది. అంటే ఈ స్థాయి వరద క్రమక్రమంగా గంటకు దాదాపుగా 20 నుంచి 30,000 క్యూసెక్ల వరద పెరుగుతుంది. సో అంటే ఈ మధ్యాహ్నం వరకు 3వ ప్రమాద హెచ్చరిక కూడా చేరువయ్యే అవకాశం ఉందంటూ సిడబ్ల్యూ అధికారులు డేంజర్ లెవెల్స్ చేయడంతో ప్రధానంగా ఏటూరు నాగరము, మంగపేట మండలాలు ముంపు గురయ్యే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఉదయం నుంచి అటు ఇరిగేషన్ అదేవిధంగా పోలీస్ ఇరిగేషన్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక మరికొద్ది సేపట్లోనే రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ 15 మీటర్ల 580 మీటర్ల వద్ద ప్రస్తుతము వరద ప్రవాహం కొనసాగుతుంది. మరొక 200 ఎంఎం వరకు ఫ్లో కనుక పెరిగితే 2వ ప్రమాద హెచ్చరిక కూడా దాటే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ 2వ ప్రమాద హెచ్చరిక దాటితే ఏటూరు నాగారం, మంగపేట అదేవిధంగా వాజేడు వెంకటపై 4 మండలాలకు సంబంధించి దాదాపు 15 నుంచి 18 గ్రామాలకు కనెక్టివిటీ తెగిపోయే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు దాదాపు 20,000 మందికి పైగా ముంపు బాధితులుగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. దీంతో ప్రజలైతే లోతట్టు ప్రాంతాల నుంచి ఎగువ ప్రాంతాలకు తరలిపోవాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రధానంగా సమ్మక్క బ్యారేజ్ ఇటు ఇక మేడిగడ్డ బ్యారేజ్ నుంచి సమ్మక్క బ్యారేజ్ వరకు వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి మరొక కాల్వ నది వచ్చి గోదావరిలో కలుస్తుంది. దాంతో ఇటు సమ్మక్క బ్యారేజ్ వద్ద భారీగా దాదాపు 10 లక్షలకు చేరువ లోపల ఇప్పుడు ప్రస్తుతం ప్రవాహం కొనసాగుతోంది. ఇదే ప్రవాహము పేరూరు వద్దకు వెళ్లేసరికి అటు ఛత్తీస్గఢ్ నుంచి మరొక ఉపనది కూడా కలుస్తుంది. సో దీంతో పేరూరు వద్ద భారీ స్థాయి వరద అయితే కనిపిస్తోంది. దీంతో పేరూరు వద్ద దాదాపు 17.82 మీటర్ల వరకు వెళ్తే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే వాజేడు వెంకటాపురం మండలాలకు సంబంధించినటువంటి 22 గ్రామాలు కంప్లీట్ గా కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేటువంటి ఉధృతి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే గోదావరి పరివాహక ప్రాంతాలకు ముప్పు అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. దాదాపు 58 పునరావాస కేంద్రాలు ములుగు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాలపై తరలించేందుకైతే ప్రస్తుతం ప్రభుత్వం అయితే సన్నద్ధంగా ఉంది. ప్రజలంతా కూడా అటు పంట పొలాల వద్దకు వెళ్ళొద్దు, ఎవరు ఇళ్లలో ఉండొద్దు, లోతట్టు ప్రాంతాల ప్రజల నుంచి తరలి రావాలంటూ కూడా పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ వరద కనుక తగ్గకపోతే పూర్తిగా ములుగు జిల్లా అయితే జలదిగ్బంధం అయ్యే పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు స్థానికంగా ప్రతి కాలనీకి ఒక అధికారిని నియమించి వాళ్ళని అలర్ట్ చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఇక దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే పునరావాసాల కేంద్రాలకు లోతట్టు తరలించే ప్రక్రియ అయితే వేగవంతం చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు పునరావాస కేంద్రాలకు సంబంధించి అటు ఏర్పాట్లు చేసేందుకు ఓ టీం ఏర్పాటు చేయగా గోదావరి పరివాహక ప్రాంతాల లోపల ఎవరైనా మత్స్యకారులు కానీ ఇతర పనుల కోసం వెళ్ళిన వ్యక్తులంతా కూడా వరదలో కొట్టుకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటు ఎస్డిఎస్ఏ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రత్యేకంగా ఈ ఏటూరు నాగర మండలంలో డిప్లాయ్ చేసిన బృందాన్ని వాజేడు వెంకటాపురం మండలాలకు కూడా పంపించారు. సో మొత్తంగా అయితే ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సన్నద్ధతగా ఉన్నా కూడా కొంత వరద పెరిగితే ఒక బీభత్సం అయితే ములుగు జిల్లా లోపల సాధించేటువంటి అవకాశం అయితే ఉంది. రామ్ రైట్, ఎస్, థ్యాంక్ యూ వేణు. సో ఇది గోదావరి నది ఉగ్ర రూపం దాల్చే నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్ వద్ద గోదావరి ప్రవాహం 6.5 లక్షల క్యూసెక్లు చేరింది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు వద్ద నీటి మట్టం 16.5 మీటర్లకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగపేట మండలం కమలాపురంలోని ఇంటెక్వల్ వద్ద నీటి మట్టం 8.5 మీటర్లకు చేరడంతో ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ఇక ఎగువ ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా భారీగా వరద రావడంతో ప్రస్తుతం 39 గేట్లు ఎత్తి గోదావరి నదిని దిగువకు వదులుతున్న పరిస్థితి. భద్రాచలం దగ్గర బుధవారం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి అంటే 43 అడుగులకు చేరింది. ఇక కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో అటు కృష్ణానది పరిస్థితి కూడా ఆ రకంగానే ఉంది. మొత్తం మీద కృష్ణా గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరికి సంబంధించి మొదటి నుంచి ఇటు 2 తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే కనుక సింగూరు నుంచి ఏపీలో ధవళేశ్వరం వరకు కూడా దాదాపు అన్ని ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరిగింది. మంగళవారం రాత్రి 7 గంటలకి భద్రాచలం దగ్గర దాదాపు 6.87 లక్షల క్యూసెక్ల వరద పోటడంతో నీటి మట్టం 36.5 అడుగులకు చేరింది. ప్రవాహం 9.5 లక్షల క్యూసెక్లు. అలాగే నీటి మట్టం 43 అడుగులకు చేరితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సో అలాగా ఇప్పుడు 2వ ప్రమాద హెచ్చరిక కూడా దగ్గరగా ఉంది. ఇక మరోవైపు పెన్గంగా, ఎగువ గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో ఉధృతి పెరుగుతుండడంతో మరొక 24 గంటల్లో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నారు. కానీ ఆల్రెడీ
మొదటి ప్రమాద హెచ్చరిక అక్కడ కూడా జారీ చేశారు. మంజీరపై ఉన్న సింగూరు ప్రాజెక్టు కూడా వరద వస్తోంది. మరోవైపు దాదాపు 19.5 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ మిగతా నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి. ఇక ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వరద కొనసాగుతున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ప్రస్తుతం అయితే అధికారులు పూర్తి స్థాయి అప్రమత్తత సూచిస్తున్నారు. ఇక ఇప్పటికే 43 అడుగులకు చేరువలకు ప్రస్తుతం గోదావరి నీటి మట్టం ఉంది. దీంతో భారీగా ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి. వరద ప్రవాహం వల్ల స్నానఘట్టాల దగ్గర చాలా మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి. కళ్యాణకట్ట వరకు వరద నీరు వచ్చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నదిలో స్నానాలు ఆచరించే భక్తులు ఎవరు కూడా లోపలికి రావద్దంటూ సూచిస్తున్నారు. పర్ణశాల దగ్గర సారచీరల ప్రాంతము సీతమ్మ దగ్గర వరద నీటిలో విగ్రహాలు నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భద్రాచలం దగ్గర అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. రైట్, మా సీనియర్ కొలీగ్ భాస్కర్ జాయిన్ అవుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి. భాస్కర్, ఒక్కసారిగా గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది, రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. భద్రాచలం టెంపుల్ సిటీలో ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి? ముఖ్యంగా నీటిపారుదల శాఖ అధికారులు అలాగే దేవస్థాన అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ఇప్పటికే గత వారం రోజుల నుంచి కురుస్తున్న పై ఎత్తు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరికి ఒకసారిగా వరద పోటెత్తిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కాళేశ్వరం నుంచి కూడా భారీగా వరద నీరు రావడంతో ఆ ప్రాంతం నుంచి కూడా చాలా వరకు కొన్ని లక్షలాది క్యూసెక్ల నీరు మొత్తం కూడా గోదావరికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి చాలా వరకు కూడా అంటే ఒక క్రమేపీ అంటే నేను గత 3 రోజుల నుంచి కూడా గోదావరి దోబూచాడుతూ ఉంది. అడుగు నీటి మట్ట సామర్థ్యం మాత్రం ఒకవైపున గత 4 రోజుల క్రితం 15 అడుగులు 19 అడుగుల వరకు ఉన్నటువంటి గోదావరి తర్వాత రాను ఒక్కసారిగా 20 అడుగుల నుంచి 30, 35, 36 నుంచి మళ్ళీ 40 అడుగులకు చేరింది. తాజాగా 43 అడుగులు చేరడం వల్ల ఇప్పుడు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం కూడా జరిగింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇంకా సాయంత్రం వరకు కూడా 2 ప్రమాద హెచ్చరికకు చేరువయ్యే అవకాశం ఉంది. కానీ నైట్ నుంచి మాత్రం ఇంకా వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపున ఇప్పటికే సీతమ్మ పర్ణశాల దగ్గర సీతమ్మ నారచీర దగ్గర కూడా అక్కడ కూడా మొత్తం కూడా ఆ పరిసర ప్రాంతం మొత్తం కూడా జలసంద్రం లేక తలపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా నీరు మునిగిపోయింది. సీతమ్మ చీర నార చీర ఉన్న ప్రాంతం ఒకసారిగా ఇదేనని చెప్పుకో మొత్తం నీట మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. మరోవైపున గోదావరి పరిసర ప్రాంతం అయినటువంటి లోతట్టు ప్రాంతాలు భద్రాచలంలో ఉన్న రాయపటాలని సుభాష్ నగర్ తదితర ప్రాంతాలన్నీ కూడా పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే 6 పునర్వాస కేంద్రాల పైగా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఎలాంటి విపత్తు వచ్చినా సరే వాటి అధిగమించేందుకు మాత్రం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు సమృద్ధిగా చేసినట్టు చెప్తున్నారు జిల్లాధికారులు. మరోవైపున జిల్లా చెందిన మంత్రులు కూడా 3 మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ పొంగులేటి, తుమ్మనాశ్వర సైతం కూడా అప్రమత్తమై ఇప్పటికప్పుడే జిల్లా ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్ మాట్లాడే నేపథ్యం అయితే ఉంది. సహాయ చర్యలతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. గజీతగాలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుంచి కూడా హెల్త్ క్యాంపులు పెట్టేందుకు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ భాస్కర్. సో ఇది గోదావరి ఉధృతికి సంబంధించి ప్రస్తుతం అధికారులు అప్రమత్తత జారీ చేశారు. వరద ఉధృతి నేపథ్యంలో ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారిని ఉన్నత స్థాయి అధికారులు పురమాయించారు. జాగ్రత్తగా పరిశీలించి ఎప్పటికప్పుడు ప్రమాద హెచ్చరికలను నీటి మట్టాలను అంచనా వేస్తూ వ్యవహరించాలంటూ సూచిస్తున్న పరిస్థితి. దీంతో గోదావరి నది అంటే తెలంగాణ ఏపీలో 2 చోట్ల సింగూరు ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం దాకా కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. పూర్తిగా ఇక్కడి నుంచి చివరికి ధవళేశ్వరం దాకా సముద్రంలో కలిసే వరకు కూడా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఇప్పుడు ఎత్తివేశారు. దీంతో వరద ఉధృతి కొనసాగుతుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండమంటూ అధికారులు అయితే సూచిస్తున్నారు.